హాయ్ ఫ్రెండ్స్, ఏసీపీ ఫ్రెండ్స్ స్వాగతం. నేను మీ చిట్టుబాబు. ఈరోజు ఫస్ట్ డే కొంచెం సందడిగా అయితే వెళ్ళింది బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ స్టార్టింగ్ గొడవతో స్టార్ట్ అయింది. యాక్చువల్గా నాగమణి ఒక యాటిట్యూడ్తో ఉన్నాడు. తను ఎప్పుడు కోపంగా ఉన్నాడు. ప్లస్ అతను ముందుగానే అన్ని చూసి వచ్చున్నాడు. బాగా బిగ్ బాస్ చూసి అట్లా మన నెగిటివ్ ఉంటే ఎక్కువసేపు ఉండొచ్చు అట్లా ఆలోచిస్తున్నాడు. కానీ బట్ కరెక్ట్ కదా అది. నువ్వు గేమ్ ఆడితేనే ఉండగలుగుతావు బిగ్ బాస్. అట్లా ఆడియన్స్ మనసుకి వెళ్ళాలి, లేదంటే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే నిఖిల్ వాళ్ళందరూ కూడా ఓకే. బట్ నిఖిల్ కూడా ఏదంటే రూమ్లో తనే కెప్టెన్ లాగా అందరినీ కోచ్ చేసినట్టుగా అది ఫీలింగ్ ఉండదు. బట్ అది ఎక్కువ ఉండదు, అది తీసుకోవాలి. కాకపోతే అక్కడ పెద్దగా ఇంకా వంట సామాన్లు అవి పెద్ద అయితే ఈసారి ఎపిసోడ్ పెద్దగా అయితే ఏం చెప్పుకోదగ్గ విషయం జరగలేదు. ఇకపోతే ఆరెంజ్ ఫ్రూట్స్ అది బంతిలో కావడం, దాన్ని ప్రశ్నించడం సోనియా. బట్ అందులో సోనియా సైడ్ వెళ్ళి ఉంటుంది, ఎందుకంటే ఫుడ్ కాబట్టి అక్కడ కొంచెం దొరకపోవచ్చు. అది కరెక్ట్ పాయింట్ అది. బట్ దాన్ని డిఫెండ్ చేసింది. ఓకే, అది సూపర్. అది సోనియాకే మంచి నేమ్ వచ్చింది. కాకపోతే గేమ్ విషయానికి వెళ్తే గేమ్లో అయితే 6% అయితే పట్టిసరి యస్మి, నిఖిల్, శేఖర్ భాష, నైనిక, బేబీ అక్క, నబీల్. వీళ్ళలో ఫస్ట్ గేమ్ చూసుకున్నా కానీ మనకి నిఖిల్ అండ్ నైనిక ఫస్ట్ గేమ్లో కూడా బాగా ఆడారు వాళ్ళు. నాకెందుకు ఈ గేమ్ విషయంలోకి వస్తే శేఖర్ భాష, బేబీ అక్క చాలా వీక్ అనిపించారు అసలు. అట్లా ఉంటే ఈ గేమ్ ఆడకపోతే ఇంకా గేమ్ ఆడలేదు. గేమ్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఆడాలి. స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు చూసుకుంటారు. నబీల్ ఓకే, మంచి కంటెంటే. బట్ అది చిన్న మిస్టేక్ అనేది జరగచ్చు. తను స్ట్రాంగ్గానే ఉన్నాడు, చూస్తే అర్థమవుతుంది. యశ్మి కూడా ఓకే, పర్వతనం. అంటే శేఖర్ భాష అనేది మాటలు తప్ప విషయం లేట్టుగా అనిపించింది నాకైతే. బేబీకి కూడా అంతే, తను ఏదో ఓకే అలా అనిపించింది. కాకపోతే నిఖిల్ అండ్ నైనిక కలిసి ఒక నిర్ణయం తీసుకుని చీఫ్గా తను యష్మిని తీసుకోవడం, దానిపైన ఒకరొకరు స్పందిస్తూ సోనియా బాగా గట్టిగా రియాక్ట్ అయితే యాక్చువల్గా సేమ్ కౌంటర్ యష్మి నుంచి వచ్చింది. బట్ అలా ఉంటేనే ఆడ ఉండగలుగుతారు. బట్ తను కూడా గట్టిగానే ఇచ్చింది కాబట్టి ఓకే, స్ట్రాంగ్ కంటెంట్ అనుకుంటారు. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటేనే అక్కడ ఉండగలుగుతారు, లేదా ఉండలేరు. ఇమీడియట్గా పడాలి. బంతి బాల్ కొట్టేట్టుగా వెంటనే రియాక్ట్ ఉంటేనే ఆడ జనాలను యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని మనకి ఎందుకులే అదే పోతారులే అట్లా కుదరదు, ప్రశ్నిస్తూ ఉండాలి. కాకపోతే మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడేందుకు వాళ్ళ గేమ్ ఎవరు ఆడలేదు కాబట్టి. బట్ మనకి వాళ్ళ గురించి పెద్దగా తెలియదు. ఇంకపోతే నాకు బాగా నచ్చింది ఏంటంటే కిరాక్ సీత తన అందం కొంచెం ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది కాబట్టి దాని ప్లస్ పాయింట్. అది ఎక్కువ వీక్ ఉండొచ్చు, తనకి ఓటింగ్ శాతం పడవచ్చు. నాకు మరీ వీక్ కంటెంట్ అసలు ఎక్కడ కనపడట్లేదు అనిపించింది ఎవరు అన్నారంటే అతను ఆదిత్య ఓం. పాప తను సైలెంట్గా ఉన్నాడు. తను అసలు నాకు ఎక్కితే బిగ్ బాస్ వండలు తను ఎక్కడ కనపడలేదు. మిగతా వాళ్ళని ఎక్కడ కనిపించారు కానీ బట్ తను చాలా సైలెంట్గా ఉన్నాడు. చూడాలి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని అట్లా ఉన్నారేమో అని. ఈ బిగ్ బాస్ అయితే నాకైతే ఈరోజు డే అయితే ఇదే అనిపించింది. బట్ చూడాలి, ఇంకా చూడాలి. ఈ పుస్తకానికి అయితే వీళ్ళు నేను చెప్పినైతే కొంచెం స్ట్రాంగ్ అన్నట్టుగా అనిపిస్తున్నారు. కానీ బట్ చూద్దాం, వన్ డే కాబట్టి మనం ఎవరిని కూడా జడ్జ్ చేయలేము. పలానా ఇది అని ఎవరిని జడ్జ్ చేయలేం.